హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజీ క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న లైవ్ లో ఏం జరిగిందంటే, నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలు అంటారు కదా, అలా అర్ధరాత్రి గుసగుసల్లో ఏం జరిగిందంటే, గేమ్ ఆడి ఓడిపోయింది కదా సుమన్ గారి చేతిలో. చాలా అంటే చాలా బాగా ఆడింది తనూజ, ఓడిపోయింది. తనూజని అలా బాధతో వచ్చి నొప్పితో అంత 30 మినిట్స్ పైన ఉన్నిందండి, 30 నిమిషాలు పైగా. అంతకు ముందే ఒక గేమ్ ఆడింది, అది పవన్తో ఆడి గెలిచి ఆ గేమ్ ఆడిన ఒక గంటలోనే, గంట 45 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఇంకొక గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏంటంటే, మళ్ళీ బ్యాలెన్స్ మీద చేతుల మీద పట్టుకోవాలి నీళ్లు, వాటర్ ట్యాంక్ పెట్టి ఒక బౌల్ లాంటిది, పెద్ద డబ్బా లాంటిది పెట్టి అది బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఆ బ్యాలెన్స్ గేమ్ లో 35 మినిట్స్ ఉంటుంది. తనకు ఒక పక్క కాలు బెనుకుంటుంది, ఎందుకంటే ముందు గేమ్ లో బాగా వీక్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఆ గేమ్ లో తనుజ ఆ గేమ్ లో ఆడుతుంది. ఆ గేమ్ లో ఆడి తను ఇవ్వాల్సినంత ఇచ్చి, తను ఇంకా చెయ్యి ఆమెకి ముందుగానే మనం ఏ టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ లో చూసాం. తన కెప్టెన్ అయినప్పుడు తన చెయ్యి అసలు తనకి పనిచేయదు అనమాట. అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 35 మినిట్స్ 40 మినిట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెగ మెచ్చుకున్నారు, తెగ ఆడింది, భలే ఆడింది. సుమన్ గారు కూడా బాగా ఆడారు. తను కూడా అలానే పట్టుకొని ఉండాలి అంటే, తను హైట్ తక్కువ అయ్యేటప్పటికి తనకి బాగా సెట్ అయిపోయింది అనమాట. తినకేందంటే సన్నగా ఉంది, అది కాకుండా కాలు బెనికింది, అది నిల్చోటమే తను ప్రాపర్ గా నిల్చోలేదు. అలా అంటే బ్యాక్ టు బ్యాక్ టాస్క్ అయ్యేపటికి అలసిపోయింది. అలా ఆ గేమ్ ఓడిపోయింది. ఓడిపోయాక బాగా ఏడ్చేసింది. అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఒక గేమ్ డిమాండ్ పవన్ మీద, అంటే గేమ్ల మీద రారాజైన, అంటే టాస్క్లకి రారాజు అని పిలుస్తారు కదా అందరూ, ఆయన మీద గెలిచింది అంటే, తర్వాత సుమన్ గారితో ఓడిపోయింది అన్నప్పుడు కొంచెం అంటే ఆ టికెట్ టు ఫినాలే గేమ్ లోనే లేకుండా పోతుంది కదా, కొంచెం బాధ వేస్తుంది కదా. ఆ బాధ వల్ల ఏమనుకుంటుంది, ఏడుస్తూ ఉంటే ఇంకా చేయి పట్టేస్తుంటది, అంటే చేయి పట్టేస్తుంది అనమాట. అక్కడ కూర్చొని ఉంటుంది. సంజన గారు వచ్చి ఓదారుస్తా ఉంది. కళ్యాణ్ దూరంగా ఉండి చూస్తుంటాడు అనమాట. చూస్తూ ఉంటే అప్పుడు కామ్గా ఉండి తను చూడలేక బయటకు వచ్చేస్తాడు. కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు. ఇంకా బిగ్ బాస్ పిలిచేటప్పటికి లోపలికి వెళ్తారు. అప్పటికి 12 అవుతుంది. ఇంకా టాస్క్ నుంచి పక్కకు వెళ్ళిపోయిందని చెప్తారు. ఇంకా వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు కళ్యాణ్ తనుజ మాత్రమే అన్నం తినరనమాట. నైట్ పూట కూర్చొని రారా పక్కన కూర్చో తిను అని పెట్టి ఇద్దరు కూర్చొని తింటుంటారు. తనకి చేయకప్పటికి నొప్పి హాస్పిటల్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే తర్వాత అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, ఏడుస్తున్నాను కదా, నన్ను ఎందుకు ఓదార్చలేదు అని అడుగుతుంది. అందరూ ఉన్నారు కదా, అందరూ ఓదార్స్తున్నా అంటే, దూరం నుంచి చూస్తున్నావు కదా నువ్వు అంటది. దూరం నుంచి చూస్తున్నా అంటే, ఇది ఎందుకంటే తన్ని పట్టుకుంటే తన్ని చూడలేడు, అది కాక తన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు కొంచెం పేర్లు వచ్చాయి కదా, తన్ని పట్టుకొని ఓదారిస్తుంటే తనకి నేమ్ వచ్చింది కదా, అందువల్ల తను టచ్ చేయట్లేదు అనమాట. అది కూడా తనకి బాధేసింది. అంటే నువ్వు నన్ను ఇంకెవరు లేకపోతే నువ్వు నన్ను దగ్గరికి వచ్చి ఓదార్చవా, ఒకవేళ వీళ్ళందరూ ఉన్నారు, ఒకప్పుడు ఎవరు ఉండరు, ఎవరు లేకపోతే నన్ను ఓదార్చవంటే అప్పుడు వేరు, అప్పుడు నేను ఒక్కనే ఉంటే ఆ విధంగా వేరుగా అప్పుడు ఓదారుస్తాను నేను సరేనా అంటాడు అనమాట కళ్యాణ్. ఆ తర్వాత వచ్చి తింటూ ఉంటే నాకైతే భయమేసిందిరా కళ్యాణ్. అంటే ఎందుకంటే నువ్వు తిడతావేమో, ఓడిపోయాను కదా అంటే, ఏంటి నేను తిడితే నువ్వు పడతావా, అయినా నేను ఎందుకు తిడతా అంటే, అప్పుడు నిన్ను గేమ్ ఓడిపోయినందుకు తిట్టాను కదా, అది మనసులో పెట్టుకొని నన్ను ఏమన్నా తిడతావనేమో అని అనుకుంటున్నాను అంటే, అమ్మా నేను తిడితే నువ్వు పడతావా, అసలు ముందు అది చెప్పు, నేను తిడితే నువ్వు పడతావా, ఫస్ట్ అది చెప్పు అని అంటాడు. ఎందుకు పడను, నా తప్పు ఉంటే నేను తప్పకుండా పడతాను, నువ్వు తిట్టినా పడతాను, ఏం చేసినా అంటే ఇండైరెక్ట్ గా తను చెప్తుంది అనమాట. నువ్వు తిట్టినా ఏం చేసినా నా తప్పు ఉంటే నేను పడతాను, తప్పు లేకపోతే పడదు అని. అప్పుడు వీళ్ళిద్దరు ఏదన్నా కొంచెం అనుకుంటున్నారంటే చాలు, బిగ్ బాస్ కళ్ళు కుట్టేసి తీసేస్తాడు. అదేంటో మరి నాకు అర్థమే కాదు. అందరు మాట్లాడుకునేది, గంటలు నిద్రపోయేది, ఇవన్నీ చూపిస్తారు. కానీ కళ్యాణ్ తనుజ మాట్లాడుకునేటప్పుడు ఎందుకు వచ్చిందో అసలుకి తీసేస్తాడు, అర్థమే కాదు. మనమేమో ఈగల్ గా వాళ్ళిద్దరు మీటింగ్ కోసమే వెయిట్ చేస్తుంటాం. అంటే ఏం మాట్లాడుకుంటారా ఏంటి అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా, దాని వల్ల ఏంటంటే చూస్తా ఉంటాం. కానీ అప్పుడు తీసుకొచ్చేసి సంజన నిద్రపోయేది, లేకపోతే ఇంకెవరో నిద్రపోయేది చూపిస్తా ఉంటాడు. ఇసుకబడుతుంది. ఆ టైంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే రీతు ఇలా అలా సినిమాలో సైకో లాగా చూస్తా వెళ్తూ ఉంటది, ఇటువైపు ఇలా చూస్తా. రీతు ఎందుకనో తనుజతో కూడా పడుకోవట్లే, ఎందుకనో మరో తను వేరే బెడ్ మీద పడుకుంటుంది. పక్కనే డిమాండ్ పవన్ బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ మీద డిమాండ్ పవన్ ఏమో అవతల బెడ్ మీదకి వెళ్ళాడు. అలా ఎందుకో తనుజని హేట్ చేస్తుంది, తనకు తెలియకుండానే హేట్ చేస్తుంది తనుజని. ఇప్పుడు ఫస్ట్ లో ఇమ్ము ఎలా హేట్ చేస్తున్నాడో తను ఫస్ట్ లో ఉందని, మొన్న ఛాలెంజెస్ వచ్చినప్పటి నుంచి ఎందుకన్నా రీతు తనుజని హేట్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు వచ్చి అంత చెప్పి వెళ్ళినా కూడా నిన్ను ఇంట్లో చూసుకుంది, నా తర్వాత నిన్ను ఇంట్లో ఎంత బాగా చూసుకుంది తనుజ అని చెప్పినా కూడా తను ఎందుకు ఈ మధ్య తనుజని హేట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. మరి ఎందుకో ఏంటో మనకైతే తెలియదు. ఇంకా అదనండి, అది చెప్పకనే చెప్తుంది, నువ్వు తిట్టినా నేను పడతాను అని తనుజ ఇండైరెక్ట్ గా కళ్యాణ్కి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందబ్బా, ఏదో ఉండటం కాదు, ఏదో పరిగెడుతుంది. బయటకు వచ్చి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి, ఒక కామెంట్ అయినా, ఒక హార్ట్ సింబల్ అయినా పెట్టండి. బాయ్ బాయ్ ఎవ్రీవన్.